దండల కొర కిందికి అనండి, దండల కొర కిందికి స్కూల్ ప్రోగ్రామ్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా అన్ని వర్గాల వారు ఆయన సాధించినటువంటి ఫలితాలను పొందుకుంటూ అన్ని రంగాలలో ప్రాధాన్యత సంతరించుకొని ముందుకు సాగడం శుభపరిణామం. అయితే జీవితకాలమే కాకుండా చరిత్ర ఉన్నంత వరకు అంబేద్కర్ గారిని మరిచే జనం లేదనేది మేము గర్వించదగ్గ విషయం. ఎందుకంటే ఆయన రాజ్యాంగ నిర్మాత, భావి భారత పౌరులకు ఒక దిక్సూచి లాంటి ఆశయాలను ఆయన నిర్మించి ఆ ఫలాలను మనం పొందుకుంటూ ఆయన ఆశయాలను అనుకూలంగా మనందరం కలిసిమెలిసి ముందుకు సాగాలనే ఉద్దేశంతో ప్రస్తుత ప్రభుత్వ పనితీరు కూడా ముందుకు సాగడం ఎంతో శుభపరిణామం. అయితే ఈ క్రమంలోనే ఇంత ముందు చెప్పినాము, మళ్ళీ చెప్తున్నాం, కొన్ని మార్లు కొన్ని రాజకీయాలు ఆయనను పేరును అడ్డం పెట్టుకొని కొన్ని కులమతాలను కూడా ఆసరాగా చూపిస్తూ దుర్మార్గంగా ప్రవర్తిస్తున్న తీరును మనమందరము ఎరిగిన వారమే. అయితే అలాంటి వాటికి ఏమాత్రము తావివ్వకుండా సంక్షేమంగా సుఖంగా జీవన విధానం అందరూ భావి భారత పౌరులందరూ ఆయనను ఆదర్శంగా తీసుకొని ఆయన అడుగుజాడల్లో ముందుకు సాగాలని నేను మనస్ఫూర్తిగా మీకు తెలియపరచుకుంటున్నాను. అంబేద్కర్ గారి వర్ధంతి సందర్భంగా ఆయన ఘన నివాళులు అర్పించడానికి తెలుగుదేశం పార్టీ అయినటువంటి నగర కమిటీ ఆధ్వర్యంలో ఆయన ఘన నివాళులు అర్పించడం జరిగింది. ఇక్కడ ముఖ్య ఉద్దేశం ఏమనగా అంబేద్కర్ గారు చేసిన సేవలు, ఆయన రాజ్యాంగ నిర్మాత, ఆ రాజ్యాంగాన్ని అనుసరిస్తూ ప్రజలందరూ నడవాలని కోరుకుంటున్నాను. ఈరోజు మహనీయుడు అంబేద్కర్ గారి వర్ధంతి సందర్భంగా ఆయన ఆశయాల కోసం మేమందరం తెలుగుదేశం పార్టీ తరఫున కార్యకర్తలము అందరము ఆయన ఆశయాల కోసం శ్రమిస్తామని చెప్పి ఈ సందర్భంగా మనవి చేసుకుంటున్నాము. భారత రాజ్యాంగ నిర్మాత సృష్టికర్త డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి వర్ధంతి సందర్భంగా కలెక్టర్ ఆఫీస్ నందు అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలేసి నివాళులు అర్పించడం జరిగింది. భారతదేశంలో విభిన్న కులాల, విభిన్న మతాల ఈరోజు ప్రతి ఒక్కరు కూడా స్వేచ్ఛగా భారతదేశంలో జీవిస్తున్నారంటే ప్రతి ఒక్కరి హక్కుల్ని ఏ విధంగా మనం ఈరోజు వాటన్నిటిని కూడా కాపాడుకుంటూ వస్తున్నామంటే దీని అంతటి వెనకాల మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి కృషి ఎంతో ఉందనే విషయాన్ని మన దేశ ప్రజలందరికీ కూడా తెలుసు. ఆయన స్ఫూర్తితో ఈరోజు బ్రహ్మాండంగా ఈ నియోజకవర్గంలో ఎమ్మెల్యే మాధవిరెడ్డి గారు, అలాగే జిల్లా అధ్యక్షులు పాలిట్ బ్యూరో మెంబర్ శ్రీనివాసరెడ్డి గారు కూడా పూర్తి స్థాయిలో ప్రజలకు అందుబాటులో ఉంటూ అన్ని రకాలుగా మంచి చేస్తూ ఈ నియోజకవర్గంలో ముందుకు పోవడం జరుగుతూ ఉంది. ఈ సందర్భంగా అంబేద్కర్ గారికి ఘన నివాళులు అర్పించడం జరిగింది. ఈరోజు డాక్టర్ అంబేద్కర్ గారి వర్ధంతి సందర్భంగా ఈరోజు జనసేన తరపున కడపలో ఘన నివాళులు అర్పించడం జరిగింది. అలాగే ఈరోజు ప్రపంచంలో మన ఇండియాలో ఉన్న రాజ్యాంగం ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా అన్ని కులాలకు, అన్ని మతాలకు అందరికీ ఆమోదయోగ్య రాజ్యాంగం ఉన్నదంటే డాక్టర్ అంబేద్కర్ కృషి, ఆయన దయ వల్ల ఈరోజు మన కడప మన ఇండియాలో ప్రజలు ప్రశాంతంగా బతుకుతున్నారంటే, రాజ్యాంగబద్ధంగా అందరూ బతుకుతున్నారంటే ఆయన కృషి. ఆయనకు ఎంతో రుణపడి ఉన్నాం మన ఇండియా ప్రజలు. ఎందుకంటే ప్రతి దేశంలో అల్లకొల్లాలుగా ఉన్నాయి రాజ్యాంగాలు, వాళ్ళు ఎవరికి ఇష్టం వచ్చినట్టు ఉన్నాయి. మనకు ఇండియాలో 150 కోట్ల జనాభా ఉన్నా కూడా మన అంబేద్కర్ రచించిన
ఆ రాజ్యాంగబద్ధంగానే పోతున్నాము. కానీ ఆయనకు మనము ఈరోజు నివాళులు అర్పించుకోవడం మన పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను. అలాగే మా జనసేన అధినేత కూడా అంబేద్కర్ భావజాలాలతో పార్టీ పెట్టి ఆయన స్ఫూర్తితోనే ముందుకెళ్తున్నాడు. కాబట్టి ఆయన తరపున కూడా, కడప ప్రజల తరపున కూడా, జనసేన తరపున కూడా ఈరోజు ఘన నివాళులు అర్పించడం జరిగింది. జై అంబేద్కర్. భారతదేశ రాజ్యాంగ నిర్మాత, మరి సమాజ నిర్మాణం కోసం, అంటరాని తనాన్ని నిర్మూలించడం కోసం మరి ఎన్నో ఉద్యమాలు స్థాపించి ఎన్నో ఉద్యమాలలో కూడా ఈరోజు భారతదేశ సార్వభౌమాధికారాన్ని, రాజ్యాంగేతర విషయాలన్నిటికీ కూడా సక్రమమైన సమాజ నిర్మాణ రూపంలో ఆ సారూప్యతల్ని ఈరోజు కొనసాగించుకుంటున్నామంటే అంబేద్కర్ గారి ఆశయ సాధనలు, ఆయన ఆలోచనలు, ఆయన అనుకరణలు ఈరోజు భారతదేశ రాజ్యాంగాన్ని సక్రమ పద్ధతిలో కొనసాగించే విధంగా ఉంది. మరి ఆయనకి అటువంటి మహానుభావునికి ఒక అంబేద్కరే కాకుండా జ్యోతిరావు పూలే అయితేనేమి, మరి ఎటువంటి ఉన్నతమైన ఆలోచనలు కలిగిన వ్యక్తుల వర్ధంతులు కానీ జయంతులు కానీ ఈరోజు జరుపుకుంటామంటే భావి భారత యువతకి ఒక స్ఫూర్తిదాయకమైన వినాదం కలిగిన ఒక నాయకులు. అంబేద్కర్ స్ఫూర్తి భారతదేశ యువతకి ఎంతో స్ఫూర్తినిచ్చే విధానమని ఈరోజు తెలియజేస్తూ ఉన్నాం. మరి అటువంటి మహనీయునికి ఈరోజు కడప కలెక్టరేట్ నందు జనసేన పార్టీ తరపున ఆయనకు నివాళులు అర్పించడం, ఆయన విగ్రహానికి మరి పూలమాలతో నివాళులు అర్పిస్తూ గౌరవిస్తూ ఆయన స్ఫూర్తిదాయకమైన విధానాన్ని అందిపుచ్చుకున్న మా అధినేత, మరి ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఇటువంటి స్ఫూర్తిదాయకమైన విధానాలని అందిపుచ్చుకొని మరి స్వాతంత్రం వచ్చి 79 సంవత్సరాలు అయినప్పటికీ కూడా మరి సమాజంలో ఉన్నటువంటి రుగ్మతలని పారుదోలేదానికి నడుం కట్టి కంకణం కట్టుకొని ఈరోజు అటువంటి భావజాలాన్ని కొనసాగించినటువంటి మా అధినేత పవన్ కళ్యాణ్ గారి స్ఫూర్తిదాయక విధానాన్ని అందిపుచ్చుకున్న మేమందరం కూడా అంబేద్కర్ భావజాలం, పవన్ కళ్యాణ్ గారి భావజాలం మేము అందిపుచ్చుకొని సమాజ నిర్మాణం కోసం పాటుపడేదానికి కృషి చేస్తామని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. జై భారత్, జై జనసేన, జై పవన్ కళ్యాణ్. అంబేద్కర్ గారి వర్ధంతి సందర్భించుకొని ఆయన విగ్రహానికి పూలమాల వేయడం జరిగినది. ఎందుకంటే ఇది మన సంస్కారము. మనకు ఈరోజు మన భారతదేశంలో స్వాతంత్రంగా బతుకుతున్నామంటే దానికి ముఖ్య కారణం మన అంబేద్కర్ గారు. మన టీడీపీ పార్టీ తరపు నుండి మేము ఆయనను ప్రతి ఒక్కసారి ఏది జయంతి కానీ వర్ధంతి కానీ ఏ సందర్భాలు వచ్చినా కూడా మేము మాకంటూ ప్రత్యేకంగా మేము ఆయన గౌరవించుకుంటూ ముందుకెళ్తున్నాము. మన ఎమ్మెల్యే గారు కూడా, వాసన్న గారు కూడా మన అంబేద్కర్ గారు అంటే ఆయనకు సంబంధించిన వర్గనీయులు ఎవరైతేనేమి అందరికీ సరిసమానంగా చూసేటువంటి వ్యక్తిత్వము. వాళ్ళ నుంచి మనం గ్రహించిన కొన్ని విషయాలే మేము ఈరోజు పాటిస్తున్నాము. మా నగర కమిటీ తరఫున మేమందరూ వచ్చి ఈరోజు వర్ధంతి సందర్భంగా పూలమాల వేయడం జరిగింది. కాబట్టి ఈ సభాపతిని తెలియజేసుకుంటున్నాను.